పాకిస్తాన్తో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించింది. శత్రు దాడిని ఎదుర్కొనేలా పౌరులకు స్వీయ రక్షణపై శిక్షణతో పాటు యుద్ధం వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించనున్నారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఇప్పటికే క్షీణించాయి. రక్షణ వ్యవస్థల సన్నద్ధతను ఉభయ దేశాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల నుంచి దాడులు ఎదురైన పక్షంలో పౌరులు సమర్థవంతంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు పాటించాల్సిన అంశాలపై మే 7న సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా కేంద్రం సూచించింది. ఆకాశం నుంచి దాడులు జరగడానికి ముందు వార్నింగ్ సైరన్లు మోగించాలి. శత్రుదాడి జరిగిన పక్షంలో తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన శిక్షణను పౌరులు, విద్యార్థులు ఇతరులకు ఇవ్వాలి. హఠాత్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. కీలక ప్లాంట్లు లేదా స్థావరాలను గోప్యంగా ఉంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలింపుపై రిహార్సల్స్ చేయటం వంటి చర్యలను కేంద్రం సూచించింది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో గల కంటోన్మెంట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9 నుంచి 9:30 వరకు అధికారులు విద్యుత్ దీపాలను ఆర్పివేశారు. సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ లో భాగంగా పంజాబ్ రాష్ట్ర విద్యుత్ సంస్థని అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహణ అనేది కొత్తేమీ కాదు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసమని భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పౌరుల భద్రత కోసమని అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ ను నిర్వహించింది. ఇప్పుడు 54 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మాల్స్ నిర్వహిస్తున్నది.